ఫ్రెండ్స్, విజయ్ దళపతి సీఎంగా అంటే తమిళనాడు సీఎంగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కదా. కానీ తన లైఫ్లో చాలా పెద్ద ఎదురుదెబ్బ ఒకటి తగిలిందండి. నిజానికి తను మే 4వ తేదీన రిజల్ట్స్ వచ్చాయి. తన పార్టీ గెలిచింది అని తెలిసిన వెంటనే హుటాహుటిన ఎక్కడికి వెళ్ళాడో తెలిస్తే నిజంగా కన్నీళ్ళు ఆగవనమాట. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టుగా డార్లింగ్ విద్య అని ఒక సమాధి ఉంది కదా! అది ఎవరిదో కాదండి. విజయ్ చెల్లెలిదనమాట. విజయ్ చెల్లెల కోసమే చాలా అంటే చాలా బాధపడుతుంటాడు. తన చిన్న వయసులోనే తన చెల్లిని కోల్పోయాడు. అయితే ఇక అప్పటినుంచి తన చెల్లి కోసం తను ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఉంటాడనమాట. అయితే తన చెల్లి జ్ఞాపకార్థం విద్య విజయ్ అని ఒక ప్రొడక్షన్ హౌస్‌ని కూడా పెట్టాడు. అంతేకాకుండా వాళ్ళ చెల్లికి దివ్య అన్న పేరంటే చాలా ఇష్టమని చెప్పి తన కూతురికి కూడా దివ్య అని పేరు పెట్టుకున్నాడు. విద్య అన్న పేరు నాకు వద్దు అని చెప్పి వాళ్ళ చెల్లి ఏడవడంతో ఆ పేరు తనకిష్టం లేదని మళ్ళీ నా కడుపున తన చెల్లె పుట్టిందని చెప్పేసి అలా పెట్టుకున్నాడు. అయితే గెలిచిన తర్వాత అందరూ అభిమానులతో, కుటుంబ సభ్యులతో, ఇంకా పార్టీ శ్రేణులతో సంబరాలు చేసుకుంటారు కదా. కానీ విజయ్ మాత్రం తన చెల్లె దగ్గరికి వెళ్ళి తన చెల్లెళ్ళ సమాధి దగ్గర పువ్వులు పెట్టి మొదట తన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మాత్రమే తను మిగతా సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశాడనమాట. ఇది చాలా హడావిడిగా హుటాహుటిన జరిగింది. సాధారణంగా ఎవరికి కూడా తెలీదు అంటే విజయ్ ఇంత ఎమోషనల్ పర్సన్ వాళ్ళ సిస్టర్ గురించి అనేసి. అది కూడా అర్ధరాత్రి చాలా సీక్రెట్గా తన చెల్లెల సమాధి దగ్గరికి వెళ్ళాడు. తన ల్యాండ్లోనే అంటే తను హీరో అయిన తర్వాత కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత తన చెల్లి జ్ఞాపకార్థాన్ని తన సొంత స్థలంలోనే పెట్టుకున్నాడనమాట.